తిరుగులేదు. మూవీ చాలా బాగుంది బ్రో. బొమ్మ బ్లాక్ బాస్టర్. సనాతన హైవ ధర్మానికి మన బోయపాబడి కొత్త రూపం తీసుకొచ్చాడు. ఒక హనుమాన్ మూవీ అయితేమి, ఒక అఖండ 2 అయితేమి, రీసెంట్గా వచ్చిన మన స్టే సజ్జ మూవీ ఎందుకు బ్రో, ఆ మూవీ అయితేమి, ప్రజెంట్ మన సౌత్ ఇండియా ఫిల్మ్లో మన టాలీవుడ్ అనేది నార్త్ ఇండియానికి మనకి మంచి పోటీ ఇస్తుంది. రాజమౌళి అనే కాదు, రాజమౌళి మించి మన బోయపాటి బాలకృష్ణతో ఎలా మూవీ తీయగలడు ఈరోజు నిరూపించాడు. కలెక్షన్ పరంగా చూస్తున్నప్పుడు యాజ్ అ సీనియర్ హీరోగా ఒక 500 crore క్లబ్లో మన బాలిబాబు జాయిన్ అని నేను ఫీల్ అవుతున్నా బ్రో. కొండల్లో తొండలు కూడా పట్టుకున్న మీరెక్కడ, కొండలని పూజించే మేమెక్కడనే డైలాగ్స్ అయితేమి, హైందవ ధర్మం పరంగా అయితే, హిందుత్వ పరంగా అయితేమి, మన తెలంగాణ ఆంధ్రానే కాదు ఓవరాల్గా ఓవర్సీస్లో అయితే నార్త్లో మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసాము. నార్త్లో వెరీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది బ్రో. మూవీ అనేది చాలా మంచి హైప్లో ఉంది. ఇది ఎలా కంటిన్యూ అవుతుంది, ఒక 1 month వరకు మనకు సేమ్ హైప్ కంటిన్యూ అవుతూ ఉండేది బ్రో. ఓవరాల్గా చూసుకుంటే బాలీబాబు 500 crore క్లబ్లో జాయిన్ అయ్యాడు బ్రో. బొమ్మ చాలా అంటే క్లియర్ కట్గా ఉంది. మెసేజ్ అయితే ఎక్కడ ఎవరికి వెళ్ళడం కాదు, ఎక్కడ చాలా నీట్గా ఉంది బ్రో మూవీ. చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా బాగుంది, ఫ్యామిలీతో చూసేలా ఉందా? అందుకే మేము అందరూ ఫ్యామిలీతో వచ్చింది. లేదు, 2 బాగున్నాయి. మాకు 2 బాగున్నాయి. ఏంటి డిఫరెన్స్ ఏంటి అఖండకి ఏంటి అఖండ 2కి ఏంటి, ఏం కొత్తగా చూపించారు అఖండ 2లో? కొత్తగా అంటే ఇది ఇప్పుడు ఇండియా వైడ్ గా చూపించారు అఖండ 2. బాగుంది. చెప్పేదే ఉంది ఇంకా. బాగుంది. శివుడు హనుమాన్ ఫైట్స్ అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చూస్తుంటే అసలు చాలా బాగున్నాయి. అఖండ అదే బాగుంది. తమ్ముడు పెద్ద క్యారెక్టర్ లేదు కానీ చాలా గూస్ బంప్స్. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ శివుడినే చూసామా అన్నట్టుగా ఉంది. అసలు అలా కొంచెం తాండవమ్స్ అవి ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్ గా శివుడేనా అని ఇట్లా లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్స్ అనమాట. చాలా బాగుంది. అండ్ మేము అందరం కూడా కావూర్ ఫ్యాన్స్, కావూర్ అనమాట. చాలా చాలా బాగుంది. సాంగ్స్ అయితే సూపర్. చింపేశాడు తోప్. తమన్ మావాడు, నందమూరి ఫ్యామిలీ తమన్.